అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియులారా, దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని మరొక దినంలో ప్రవేశపెట్టాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రములు చెప్తున్నాను. మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. ప్రభు కృపలో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించనుగాక. మరి ఎండ వేడి ఎక్కువైపోయింది. మరి మే నెలలో ప్రవేశించాము కనుక 6వ తారీఖు కనుక మరి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రియులారా, మరి దేవుని కృపను బట్టి మరి మరి మనుషులు ఎవరికి కూడా ఏం కాకూడదని నేను ప్రార్థన చేస్తున్నాను. కనుక మీరు ఎండలో పనిచేసే వాళ్ళైనా, వ్యవసాయదారులైనా, మరి ఎంప్లాయీస్ అయినా, వ్యాపారస్తులైనా మీరు ఏం భయపడకండి. దేవుని కృప మనకుంది కనుక ఒకటి మనం చేయాలి, దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి. దేవుడు ఎవరంటే మీకు తెలిస్తే ఆయన పేరు పెట్టి ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు ఎవరనేది మీకు తెలియకుంటే మరి దేవా, నువ్వు ఆత్మదేవుని, సృష్టికర్తమైన దేవా, నాకు సహాయపడండి, మీరు ఎవరో నాకు కనపరచుకోండి అని మీరు ప్రార్థన చేయండి. దేవుడు అంటే ఒకటే మీకు సూచనలు చెప్తున్నారు. ప్రియులారా, దేవుడు అంటే మనిషి కాదు. దేవుడికి మనలాగా పెళ్ళిళ్ళు జరగవు, మనలాగా భార్యలు ఉండరు, పిల్లలు ఉండరు. ఆయన మరి దేవుడు అంటే పరిశుద్ధుడు అన్నమాట, హోలీ గాడ్. కనుక దేవుడు అంటే పరిశుద్ధుడు. ఆయన కామ, కోద, మదమాక్షరములు లేనివాడి అర్షట వర్గాలు అంటారు అనమాట. దీని అర్షట వర్గాలు ఇవి లేనివాడే దేవుడు. ఆ దేవుడే సృష్టికర్త. ఆయనను మనం గుర్తించినప్పుడే మన జన్మకు సార్థకమవుతుంది. ప్రియులారా, మనం ఈ లోకంలో మనిషిని జన్మ దేవుడు మనకి ఇచ్చాడు. చూడండి, దేవుడు ఎట్లుంటాడంటే మనిషిలాగానే ఉంటాడు. ఆయన ఒకవేళ కనపడితే ఎట్లుంటాడంటే మనిషిలాగానే ఉంటాడు. అయితే ఆయన కనపడకుంటే ఆత్మ అన్నమాట. అందుకని కొంతమంది ఏం చేస్తుంటే మనుషులకే మొక్కుతారు. అంటే అవసరాన్ని బట్టి ఆయన మనిషి స్వరూపం ధరించుకుంటాడు, కానీ మరి ఆయన మనిషే దేవుడని మనము మొక్కకూడదు. ఆయన మరి మనుషులతో మాట్లాడటానికి మనిషి రూపంలో వస్తాడు. ఆ తర్వాత మరి సింహంతో మాట్లాడడానికి సింహం రూపం వస్తారు, సీమతో మాట్లాడటానికి సీమ రూపంలో వస్తారు. కనుక ఆయన ఎవరితో ఎట్లా మాట్లాడాలంటే ఆ విధముల అలాంటి వారి ద్వారా పోతున్నాయి. మనము మన దగ్గరకు సింహం వచ్చి మాట్లాడాలంటే మనం వింటామా? అమ్మో, సింహం వచ్చిందని పారిపోతాం భయపడి. అయితే చూడండి, సీమ వచ్చి మాట్లాడింది అనుకో, ఏది సీమ, మేము శుభ్రంగా ఇల్లంతా కూడా మంచిగా మేము మాప్ చేసుకొని మంచిగా పెట్టుకుంటే సీమలు వస్తున్నాయి అని సీమల్ని పంపించేస్తాం మనం. చూడండి, సీపిరితో ఊర్చేస్తాం. కనుక ఊర్చినప్పుడు సింహలు వెళ్ళిపోతాయి. ఎట్లా చెప్తాయి? మనకు చెప్పలేవు. మరి మనకన్నా బలమైన సింహం వస్తే మనం భయపడి పారిపోతాం. మనకన్నా బలం లేని జీవులు వస్తే మనము లెక్క చేయకుండా సీపుడితో ఊర్చేస్తాం. మరి మనకు ఎట్లా తెలియాలి? అందుకే దేవుడు ఆయన మనసులో ఉన్న మాట, ఆయన ఏం చేయబోతున్నాడు, ఏం చేశాడు, ఆయన ఎక్కడుంటాడు, ఏమై ఉన్నాడని మనకు చెప్పడానికే ఆయన మనిషి రూపం ధరించుకొని వచ్చాడు. ఆ రూపమే యేసుక్రీస్తు ప్రభు. ప్రియులారా, కనుక యేసుక్రీస్తు ప్రభు అంటే ఒక కులానికి, ఒక మతానికి చెందినవాడు కాదు. ఆయన యేసు ప్రభు అంటే దేవుడు. కనుక యేసు ప్రభు మార్గంలో, యేసు ప్రభు మాటలు వింటే మరి ఈ లోకంలో యుద్ధాలు ఉండవు, మరి కరువులు ఉండవు, మరి మరి ఈ పొల్యూషన్ కూడా ఈ విధంగా పెరగదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరి కొండమీని ప్రసంగం మరి చెప్పాడు. యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే మరి ఆయన నిన్ను ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించుము అని చెప్పాడు. చూడండి ప్రియులారా, ఈ దినాల్లో మరి ఒక చెంప కొడితే ఒక చెంప ఎవరైనా చూపిస్తారా? ఎవరు కూడా చూపలేరు. క్రైస్తవులు కూడా చూపించలేరు. ఎందుకంటే చూడండి, మరి నేను కూడా చూపించలేను. చూడండి, ఎవరు కూడా చూపించలేరు. ఎందుకంటే మరి దేవుడు ఒక్కడే చూపించాలి. ఆ విధంగా ఎవరైతే చేస్తారో మరి అప్పుడు గొడవలు ఉండవు, కొట్లాటలు ఉండవు. చూడండి, ఒకసారి మరి ఒక అబ్బాయి యేసు ప్రభుని నమ్ముకున్నాడు అనమాట. స్టూడెంట్ యేసు ప్రభుని నమ్ముకున్నాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే మరి అతను యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఏమైందంటే మనిషింతా చేంజ్ అయిపోతాడు. నేను కూడా యేసు ప్రభుని నమ్ముకోమునుపు నేను కూడా మరి బూతులు మాట్లాడుతుంటే, అబద్ధాలు చెప్తుంటే, సినిమాలు చూస్తుంటే, ఇంకా వేరే వేరే పాపకార్యాలు ఎన్నో చేస్తుంటే, కానీ యేసు ప్రభుని నమ్మిన తర్వాత ఇవి చేయకూడదు అని దేవుడే నా మనసుకు చెప్తున్నాడు అనమాట. ఇవి చేయకూడదు, ఇవి చేయకూడదు, ఇవి చేయకూడదు. చూడండి ప్రియులారా, దేవుని కృప వలన మనం ఈ విధంగా ఉంటున్నాం. అయితే మరి ఆ ఒక స్టూడెంట్ కూడా కాలేజీలో దేవుని నమ్ముకున్న తర్వాత మరి మిగతా స్టూడెంట్స్తో కలిసి అతడు మరి నడవలేకపోతున్నాడు అనమాట. నడవటం అంటే వాళ్ళ కార్యక్రమాలలో పాలు పొందలేకపోతున్నాడు. వాళ్ళు సిగరెట్ తాగితే ఇతను సిగరెట్ తాగుకున్నాడు. వాళ్ళు మరి పాన్ పరాగ్ వేసుకుంటే ఇతడు పాన్ పరాగ్ వేసుకోకుండా, అతడు గుట్కా వేసుకుంటే ఇతడు కూడా గుట్కా వేసుకున్నాడు. అతడు మందు తాగితే వాళ్ళు మందు తాగితే ఇతడు మందు కూడా తాగుకున్నాడు. మరి అతడు సినిమాకి పోతే ఇతడు కూడా సినిమాకి రాకుండా, ఇట్లా ప్రత్యేకంగా దేవునికి ఇష్టం లేని పనులు నేను చేయకూడదు. దేవుడు రక్షించాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు ఆయన సిలువలో రక్తం కార్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన వస్తే మళ్ళీ నన్ను తీసుకుపోతాడు, నా కొరకు ఇన్ని చేసిన దేవుడు
నేను ఆయన కొరకు కనీసం నా అలవాట్లు మార్చుకోలేనా, నేను ఆయనకి ఇష్టం లేని పనులు ఎందుకు చేయాలి అని ఆ ఒక యవనస్తుడు తీర్మానం చేసుకొని ప్రభు కొరకు జీవిస్తాడు. చాలాసార్లు మరి వాళ్ళ ఫ్రెండ్షిప్ అందరూ కూడా మరి ఇసిగిపోయారు. ఏంట్రా ఈడు ఒక్కసారి కూడా మన మాట వినట్లు మారిపోయినాడు, సరే ఈరోజు వాని కథ ఏందో తెలుసుకోవాలి అని ఒకడు మంచిగా మరి రెడీ వచ్చాడు. మరి యేసు ప్రభు ఏం చెప్పాడ్రా నీకు, మా మాట వినటం లేదు, నీవు మా వెంబడి తాగటానికి రావటం లేదు, సిగరెట్ కాల్చడం లేదు, మరి గుట్కా వేసుకోవటం లేదు, ఇంకా మందు తాగటం లేదు, మరి ఇంకా మనం పోయే స్థలాలకు నువ్వు రావటం లేదు, సినిమాకు రావటం లేదు, ఏంట్రా నీ కథ, ఏం చెప్పాడ్రా దేవుడు నీకు, ఏం చెప్పాడ్రా అని అన్నాడు. అంటే దేవుడు ఒక చెంప కొడితే ఒక చెంప చూపమని చెప్పాడన్నా అని చెప్పాడు. అయితే సరే మరి ఇప్పుడు కొడతాను, నువ్వు చూపిస్తావారంటే కొట్టాను వేసి కొట్టినాడు. కొట్టేటప్పుడు వాడు కింద పడిపోయినాడు అనమాట. దెబ్బలు వాడు కోపం మీద కొట్టేటప్పుడు కింద పడిపోయాడు. చుట్టూ అందరూ చూసి మరి ఏంట్రా వాడేమన్నా మంచి మార్గంలోనికి వచ్చాడు కదా, వాడు తాగటం మానుకున్నాడు, సిగరెట్, సినిమా, బీడీ, సిగరెట్, మరి తాగటం, ప్యాకాట, ఇవన్నీ కూడా చెడ్డ పనులే కదా. మనం కూడా చేస్తే మన తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? ఇవన్నీ తెలిస్తే మనం చదువుకోమని పంపిస్తే మనం ఇవన్నీ చేస్తున్నాం, మనం అప్పులు చేస్తున్నాం. వాడు మంచి మార్గంలో ఉంటే వాడిని ఎందుకు కొడతారని మరి మిగతా వాళ్ళందరికీ కోపం వచ్చి వాడిని కొడతారు అనమాట. వాడు గొడ్డ లోపల ఇంకా వాడు తల ఒక 8 డేస్ లోపల వాడు పేషెంట్ అయిపోయి హాస్పిటల్లో పోయినాడు. మరి చెయ్యి ఇరిగింది, కాలు ఇరిగింది, చాలా దెబ్బలు తగిలిన లోపల వాడు హాస్పిటల్ తీసుకున్నారు. తర్వాత వాడిని హాస్పిటల్ తీసుకుపోయి ఈయన్ని మరి కాసేపటికి మరి నీళ్ళు జల్లి ఈడు లేచాడు. సృహ వచ్చి లేచిన తర్వాత మరి చూశాడు, అటు ఇటు చూస్తున్నాడు. ఏందిరా అటు ఇటు చూస్తున్నాడు, ఏమన్నా పోయిందా, నీ సెల్ పోయిందా, అని పర్సు పోయిందా అని అంటున్నాడు. అంటే లేదన్నా, అతను ఎట్టపోయానా, అతను ఎట్టపోయా, నన్ను కొట్టిన మనిషి ఎట్టపోయా అంటే ఏం బాధపడ్డాకురా నువ్వు, నీకన్నా ఎక్కువ పడ్డాయి, వానికి కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, నువ్వేం బాధపడకురా, నిన్ను కొట్టినందుకు బాగా కొట్టావు అంటే లేదన్నా, యేసు ప్రభు చెప్పిన మాట మరి చెప్పాలి, ఆయనకు పూర్తి చెప్పలేదు, ఒకటే మాట చెప్పిన, ఇంకో మాట చెప్పాలి ఆయనకు అని చెప్పాడు. అరే ఒక మాట ఎందుకు, ఒక మాట చెప్పే విధంగా చెప్పుకుంటే పోతే, లేదన్నా చెప్పుకుంటే బాగుండదు అని చెప్తాడు. అంటే వాడు హాస్పిటల్లో ఉంటారంటే, లేదన్నా హాస్పిటల్కి పోదాము అని ఇతను హాస్పిటల్కి పోయిన తర్వాత అతను మరి పేషెంట్ అయిపోయినాడు. కాలు ఇరిగిపోయింది, కాలు పైకి ఎత్తి కట్టాడు, చేయి కూడా మరి కట్టు కట్టారు. చాలా మరి అతడు పేషెంట్ అయిపోయినాడు అనమాట. అయిపోయినప్పుడు ఆయన కడిపోయినాడు. వచ్చి అన్న అని పిలిచాడు. కళ్ళు తెరిచి చూస్తే నువ్వు బాబు నీకేమన్నా అయిందా, నేను కదా కొట్టా, నాకేం కాలేదు, నీకేమన్నా ఎట్లయింది అంటే, నిన్ను కొట్టినందుకు నన్ను కొట్టినారు తమ్ముడు అట్లనా, అయ్యో సరే అన్న, చూడన్నా యేసు ప్రభు ఇట్లా చెప్పాడన్నా, మరి యేసు ప్రభు మరి ఒక చెంప కొడితే ఒక చెంప చూపమని చెప్పాడన్నా, మరి ఒక చెంప కొట్టావు, మరి రెండో చెంప ఎప్పుడు కొడతావన్నా అని అన్నాడంట అతను. చూసండి మరి అతను కాడిపోయి అంటే అతను అన్నాడంట, తమ్ముడు ఒక చెంప కొట్టినందుకు నేను ఎట్లయినాను, మళ్ళీ రెండో చెంప కొడితే నేను బ్రతకలేను, కనుక యేసు ప్రభు నిజమైన దేవుడే, కనుక నువ్వే సత్యములు ఉన్నావు, నేను కూడా యేసు ప్రభు నమ్ముకుంటా, నా కొరకు ప్రార్థన చేయమని ప్రార్థన చేయించుకున్నాడు. చూడండి ప్రియులారా, యేసు ప్రభు చెప్పిన మాటలు ఎంత శక్తి ఉందో చూడండి. ఆ స్టూడెంట్ మరి యేసు ప్రభు మాట మరి చెప్పాడు, అతను నమ్మాడు, తన స్టూడెంట్ చెప్పాడు, కానీ అప్పుడు ఉద్రేకంగా కోపంతో కొట్టాడు. కానీ తర్వాత అతనికి సిచ్యువేషన్ అంతా కూడా జరిగిన తర్వాత మరి ప్రాక్టికల్గా తెలుసుకున్న తర్వాత అతడు కూడా యేసు ప్రభు ఈ దినాల్లో చూడండి, ఇప్పుడు యేసు ప్రభు మాట వింటే మరి యుద్ధాలు ఉంటాయా? యుద్ధాలు ఉండవు. ఒక బలమైన దేశం వస్తుంది, బలహీనమైన దేశం మీనికి వచ్చినప్పుడు మరి నాకు విధేయత చెప్పండి, నాతో కలిసి ఉంటాడు, సరే ఉండమంటే ఏం పోతుంది, కాకపోతే పన్నులు ఉంటాడు ఈయన, మరి ప్రభుత్వం మారిపోద్ది అంతే, రాజు పోతాడు, ప్రభుత్వం మారిపోతుంది, వాళ్ళ మరి రాజుల కింద వాళ్ళు చెప్పినట్టు ఇంటే అయిపోయాయి కదా. మరి అట్లా వినకుండా వ్యతిరేకంగా తిరిగి మీకు విధేయత చూపేది ఏందని వీళ్ళు బాంబులు వేసి వాళ్ళు బాంబులు వేసి చూడండి ఎంతమంది చనిపోతున్నారు, 1000 మంది 1,00,000 మంది చనిపోతున్నారు. చూడండి 1000 మందిలో బైబిల్లో కూడా మరి చాలామంది అట్లే చనిపోయినారు. అబియా అనే రాజు తర్వాత యెరోబాము దినాల్లో మరి ఇజ్రాయేలు ప్రజలకు యూదులకు యుద్ధం జరుగుతుంది అనమాట. మరి యూదులు 4 లక్షల మరి కాలుబలం యుద్ధ సైనికులు ఉంటారు, ఇజ్రాయేల్ 8 లక్షలు ఉంటారు అన్నమాట. అయితే వీళ్ళేమో ఇజ్రాయేల్ అనే వాళ్ళు దేవుణ్ణి విసర్జించి, వీళ్ళు దేవుని ధర్మశాస్త్రం విమర్శించి, యెరోబాము మరి అతడు మరి దేవుడే అతనికి 10 గోత్రాలు ఇచ్చాడు. దేవుడు 10 గోత్రాలు ఇచ్చినప్పుడు కూడా అతడు కృతజ్ఞత లేకుండా మరి ఆ యెరూషలేము అంటే ముఖ్య పట్టణం అంట. దేవుడు మరి దావీదుతో మాట్లాడినాడు, దావీదు మాట్లాడిన మాటలే సొలొమోనుతో మాట్లాడి అక్కడ దేవుడు కట్టమన్న స్థలంలో దేవాలయం కట్టాడు, యెరూషలేము
ప్రార్థన మందిరం, యెరూషలేం దేవాలయం కట్టారు. మరి ఈ యొక్క ఇజ్రాయెల్ 12 గోత్రం వాళ్ళకు అది క్యాపిటల్ సిటీ అన్నమాట. అయితే మరి 2 దేశాలుగా అయిపోయినాయి. సొలొమోన్ చేసిన పాపాన్ని బట్టి దేవుడు 2 దేశాలు ఇచ్చాడు. అయితే 2 దేశాలు కూడా మరి 10 గోత్రాలు మరి యొక్క సొలొమోను పనివాడనమాట. యెరోబాము అంటే సొలొమోను మరి ఎట్టి పనుల పైన చేపించమని పైన అధికారిగా నియమించాడు యెరోబాము. అయితే ఇతడు రాజు పైన తిరగబడి అతడు మరి దేవుడు వ్యతిరేకంగా చేసినందుకు, అయితే మరి అది తిరగబడింది అంత చేసింది దేవుడే చెప్పాడు, ఇదంతా నా వల్లనే జరిగింది, మీరు యుద్ధం చేయకండి అని ఫస్ట్ యుద్ధాన్ని ఆఫ్ చేశాడు. అయితే మరి ఆ ఒక పనివానికి దేవుడు కరుణించి సొలొమోను చేసిన పాపాన్ని బట్టి మరి 10 గోత్రాలు ఇస్తాడు. అయితే నేను దావీదుకు మాట ఇచ్చాను కనుక 2 గోత్రాలు మాత్రమే, మరి లేవి గోత్రము యూదా గోత్రము ఉంటుంది కనుక 2 గోత్రాలు మాత్రమే వాళ్ళకు ఉంటాయి, మిగతా గోత్రాలన్నీ కూడా మరి నువ్వే తీసుకో అని అతనికి ఇస్తాడు. ఇచ్చినప్పుడు మరి అతడు కృతజ్ఞతకి ఎంత ఉండాలి, సరే బాబు దేవుడు నాకు మాట ఇచ్చాడు, మీరు యెరూషలేం పోతా అంటే పోండి, అక్కడ దేవుని ఆరాధించి రండి అని చెప్పాలి కదా. చెప్పకుండా వీళ్ళు యెరూషలేం పోతే మళ్ళా సొలొమోను కుమారుడైన మరి రేబాము వైపు తిరుగుతారు అని మరి దాను బేర్షెబా, అంటే దాన్ అంటే ఒక శివర, బేర్షెబా అంటే మరొక శివర అన్నమాట. మనకు మన భారతదేశంలో కాశ్మీర్, కన్యాకుమారి ఎట్లా అంటారు, ఆ శివర ఈ శివర, అట్లా దాను బేర్షెబా అని ఇజ్రాయెల్ సరిహద్దులు అన్నమాట. అయితే దానులో ఒక దూడని చేశాడు, బేర్షెబాలో ఒక దూడని, అంటే ఒక ఎద్దు లాంటిది ఒక దూడని చేసి ఇదే మీ దేవుడు మొక్కమని చెప్పాడు. దేవుడు మరి ఏం చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పాడు కదా. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఏ స్వరూపాన్ని పెట్టుకోకూడదు అని చెప్పాడు కదా. మరి దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు అతను. 10 గోత్రాలు ఇచ్చాడు, పనివాన్ని రాజుగా చేసి 10 గోత్రాలు ఇస్తే దేవుని గణపరచకుండా దేవునికి అవిధేయత చూపినప్పుడు దేవుడు అతన్ని కూడా విసర్జించినాడు. అప్పుడు యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు ఆ ఒక ఇజ్రాయెల్ ప్రజలు 8 లక్షల కాల్బలము, అయితే 4 లక్షల కాల్బలము ముందర నిలవలేకపోతారు అన్నమాట. వీళ్ళు చెప్తారు, ఇజ్రాయెల్ మీరు మా మీదకి యుద్ధానికి వస్తున్నారు, కానీ మీరు యెహోవా దేవుని సృష్టికర్త అయిన దేవుని విసర్జించారు కనుక మీరు మీ పక్షంలో దేవుడు లేడు, మా పక్షంలో దేవుడు ఉన్నాడు. మేము ఉదయ సాయంత్రము మరి దాన బలులు అర్పిస్తున్నాము. తర్వాత మేము దేవుని ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది, దేవుని నియమం ప్రకారంగా యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, వారి వారి క్రమంలో దేవుని సేవలు వాళ్ళు చేస్తున్నారు. అయితే దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించి మీరు మా పైకి యుద్ధం కొనుక్కు వస్తున్నారు. అయితే మీరు గొప్ప జనమై మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు, అయితే దేవుడు మీతో లేడు, జాగ్రత్త సుమా అని అబియా రాజు మరి అతను హెచ్చరించాడు. కానీ వినలేదు, వెనక ముందు మాటగాండలు పెట్టి ఇజ్రాయెల్ మీదకి వచ్చేసారు. ఇజ్రాయెల్ ఆర్భటించలోపట దేవుడు వారి పక్షం నుండి మరి ఇజ్రాయెల్ అందరినీ కూడా యూదులకు అప్పగిస్తాడు. దాదాపు 5 లక్షల మంది చనిపోతారు. చూడండి ఆ దినాల్లో, చూడండి మరి 2000 సంవత్సరాలకు ముందే, ఇంకా దాదాపు 3000 సంవత్సరాల క్రితం, అప్పుడు మరి 5 లక్షల మంది అంటే చూడండి ఎంత ప్రాబ్లం. చూడండి 5 లక్షల మంది ఇజ్రాయెల్ చనిపోతారు. చూడండి బైబిల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. కానీ ప్రియులారా, మీరు ఏ దేశానికి చెందిన, మరి ఏ ప్రాంతానికి చెందిన, ఏ రాజ్యానికి చెందిన యేసు ప్రభు మాట వినండి. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, నిన్ను ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమని చెప్పాడు. కనుక యేసు ప్రభు మాట అంటే యుద్ధాలు ఉండవు, తర్వాత మరి ఇంకా ఇలా మరణాలు ఉండవు, ఇలాంటి కరువులు కూడా ఉండవు. చూడండి యుద్ధాల ద్వారా ఏమవుతుంది, మరి గ్యాస్ తక్కువైపోతుంది, పెట్రోల్ తక్కువైపోతుంది, డీజిల్ తక్కువైపోతుంది, ఇవన్నీ కూడా మనుషులకు రేట్లు ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ ఎవరు దేని ద్వారా, యుద్ధాల ద్వారా. తర్వాత వాతావరణం కూడా మారిపోతుంది, వేడి ఎక్కువైపోతుంది. చూడండి ఆ మధ్యలో నేను మరి ఒక సోషల్ మీడియాలో విన్నాను, ఇజ్రాయెల్ ఒక యుద్ధానికి అయ్యే ఖర్చు 1 వారానికి మరి 5,000 కోట్లు అని చెప్పారు. 1 వారానికే 5,000 కోట్లు. చూడండి 5,000 కోట్లు పెడితే ఒక రాష్ట్రమే డెవలప్ అయిపోతుంది. 1 వారానికి 5,000 కోట్లు అంటే దాదాపు ఇప్పుడు సంవత్సరం అయిపోయింది మరి ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ చేసి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇరాను, అమెరికా, ఇంకా వేరే వేరే దేశాలు అన్నీ కూడా అయిపోతున్నాయి ప్రియులారా. కనుక యేసు ప్రభు ఒక్క మాట మరి వింటే మరి ప్రపంచమంతా కూడా శాంతి సమాధానంగా ఉంటుంది. యేసు ప్రభు మాట వినకుంటే మరి ఎవరు కూడా సమాధానం పొందాలి. అంటే యేసు ప్రభు దేవుడని మీకు రుజువు మరి చేయడానికి ఈ మాట చెప్తున్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండమీని ప్రసంగంలో ఈ మాట చెప్పాడు. ప్రియులారా, కనుక దేవుని మాట మనం వినాలి. దేవుడు అంటే సృష్టికర్త. ఆయన ఒక పక్షి రూపంలోనో, తర్వాత పాము రూపంలోనో, ఎత్తు రూపంలోనో, చెట్టు రూపంలోనో, నీటి రూపంలోనో, మనిషి రూపంలోనో దేవుడు లేడు ప్రియులారా.
అయితే దేవుడు మనుషులను ప్రేమించమని చెప్పాడు, మనుషులకు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. కానీ మనుషులు దేవుళ్ళని మనము మొక్కకూడదు. ఎంత గొప్పవాడైనా కానీ అతడు మనకు మరి శరీరపరకంగా ఆయన సారు యజమానిగా, తర్వాత ఎంతగానో గణపరచు, అతనికి సేవ చేయి, కానీ దేవుని స్థానం మాత్రం అతనికి ఇవ్వకూడదు. ఎవరైనా సరే మరి తండ్రికైనా ఇవ్వకూడదు, తల్లికైనా ఇవ్వకూడదు. దేవుని తర్వాతనే తల్లిదండ్రులు, గురువు, దైవం ఇవన్నీ. కనుక మన భారతదేశంలో మరి సూక్తులు ఏ విధంగా ఉంటాయంటే మరి తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే ఫస్ట్ తల్లిదండ్రుని ముందు పెట్టారు, తర్వాత గురువుని పెట్టారు, ఆ తర్వాత లాస్ట్లో దేవుని పెట్టారు. చూడండి ఎంత బుద్ధిహీనత. అందుకే మరి భారతీయులు అంటే మరి స్థిరం ఎంతో, మన భారతదేశం చాలా పెద్ద దేశం, కానీ మరి మన దేశ భాష ఒకటి కూడా మరి ఏరే రాష్ట్రంలోకి పోయి ఏరే దేశంలో పోయి ఈ భాష ద్వారా అక్కడ బతకలేము అనమాట మనం. చూడండి మరి అందరూ కూడా మరి ఏమంటారు, ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఇంగ్లీష్ మన దేశ భాష కదా. ఎందుకు అట్లా అంటే మన దేశంలో ఉన్న విగ్రహారాధనే మరి దేశానికి శాపం. దేవుడు చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పాడు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ స్వరూపాన్ని పెట్టుకోకూడదు అని చెప్పి. దేవుని మాట వినని వ్యక్తులైనా సరే, మరి ప్రాంతమైనా సరే, దేశమైనా సరే అది చాలా మరి ఇబ్బంది పడుతుంది. ప్రియులారా, దేవుని మాట వినండి. మరి మీరు ఎవరైనా సరే చూడండి, గ్రంథాలు ఎవరు కూడా చెప్పాలి, భగవద్గీతలు కూడా మరి విగ్రహారాధన చేయమని చెప్పాలి. కాలజ్ఞానంలో కూడా మరి బ్రహ్మంగారు కూడా చెప్పాడు, సిల్లరాళ్ళకు మొక్కుతుంటే చిత్తం చెడు ఒరే అని చెప్పాడు. నేను కూడా కాలజ్ఞానం చదివినాను. ప్రియులారా, మరి విగ్రహారాధన చేయమని ఏ గ్రంథం చెప్పాలి, భగవద్గీత చెప్పాలి, కాలజ్ఞానం చెప్పాలి, ఇంకా మరి ఏ యొక్క పురాణాలలో కూడా విగ్రహము దేవుడు కాదు. దేవుడు అంటే ఆయన ఆత్మస్వరూపి, ఇందుగలడు అందుగలడు, ఎందెందు చూసినా అందుగలడు. దేవుడు సర్వాంతర్యామి అని వేదాలు కూడా చెప్తున్నాయి. ప్రియులారా, దేవుడు విగ్రహం కాదు. విగ్రహ ఆరాధన అనేది దేవుని దృష్టిలో మొదటి పాపం. చూడండి, మరి ఈ పాపాలు చాలా ఉన్నాయి. అయితే పాపాలన్నిటికన్నా మరి మెయిన్ పాపం ఏంటంటే విగ్రహారాధన అంటే మన తండ్రి దేవుడు, మన తండ్రి అయిన దేవుని కాదని మనం వేరే ఒక విగ్రహాన్ని పెట్టుకుని ఆ విగ్రహాన్ని తండ్రి దేవుడా అంటున్నాం అనమాట. మనం అప్పుడు ఎంత తండ్రికి ఎంత కోపం వస్తుంది చూడండి. మీకు మనకు అర్థమయ్యేటట్టు ఒక మాట ఏంటంటే, మన పిల్లవాడు ఉన్నాడు, మన కుమారుడు కానీ కూతురు కానీ, మనల్ని పెట్టుకొని ఏరేవాడిని తండ్రి అంటే మనకు ఎంత కోపం ఉంటుంది చెప్పండి. మన ముందరనే ఏరేవాడు వచ్చాడు, అయితే వచ్చి వాడిని తండ్రి అంటే ఎట్టుంటుంది? మరి మన భార్య పైన ఎంతో అనుమానం వస్తుంది. చూడండి, గొడవలు వస్తాయి, కుటుంబాలు విడిపోతాయి. అయితే మనమే తట్టుకోలేకుంటే మరి దేవుడి సృష్టికర్త, ఆయన మనల్ని సృష్టించాడు. ఈ కాళ్ళు, కండ్లు, ముక్కు, చెవులు, ఈ రూపాన్ని, శరీరాన్ని అంతా కూడా దేవుడే మనకి ఇచ్చాడు. మనల్ని తయారు చేసి, మనల్ని ఇంత గొప్పవాళ్ళుగా చేసి, మనకు రాజ్యం ఇచ్చి, అధికారం ఇచ్చి, బంగారు ఇచ్చి, ఎండి ఇచ్చి, పొలాలు ఇచ్చి, కారు ఇచ్చి, ఇంకా ఏవేవో మనకు కావాల్సిన అవసరతలు అన్నీ కూడా తీర్చిన సృష్టికర్తను వదిలిపెట్టి మనము మరి ఏరే వాళ్ళని తండ్రి అంటే ఎంత కోపం ఉంటుంది? ఒక రాయిని తండ్రి అంటే ఎంత కోపం ఉంటుంది? ఒక చెట్టుని తండ్రి అంటే ఎంత కోపం ఉంటుంది? ఒక మనిషిని తండ్రి, దేవుని స్థానం మనిషికి ఇస్తే ఎంత కోపం ఉంటుంది చూడండి. దేవుని స్థానం నీళ్ళకి ఇస్తే ఎంత కోపం ఉంటుంది? దేవుని స్థానం జంతువులకి ఇస్తే, పక్షులకి ఇస్తే, పురుగులకి ఇస్తే, పాములకి ఇస్తే ఎంత కోపం ఉంటుంది చెప్పండి. మానవుని మొదటి ఆకారం ఎంత తెలుసా? చూడండి ప్రియులారా, మానవుని ఆకారం మొదట ఎంత అనే శాస్త్రం, మరి జీవశాస్త్రం చెప్తుందంటే, మరి మానవుని యొక్క ఆకారము సెల్ అంటే మన కంటితో కనపడదు అనమాట. అది భూతత్వంలో చూడాలి. చూసినప్పుడు సెల్ అనమాట. సెల్ అంటే చాలా స్మూత్ అయినది. అంత చిన్న ఆకారంలో నుంచి మనుషుడు వస్తాడు అనమాట. చూడండి, మనుషుడు వచ్చి 5.5, 6 అడుగులు, 7 ఫీట్లు, కొంత దేశాల్లో 7 ఫీట్లు కూడా ఉంటారు మనుషులు. చూడండి, మరి ఈ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదం. ప్రియులారా, మీరు ఎవరైనా సరే, ఏ దేశానికి చెందిన మీరు రాజులైనా, చక్రవర్తులైనా, మీరు ఎంత గొప్ప వాళ్ళైనా దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు. కనుక నీ ద్వారా శాంతి సమాధానం, ప్రపంచాలకు కూడా ఆయన శాంతి సమాధానం ఇవ్వడానికి ఈ లోకం వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన సృష్టికర్త దేవుడు. మరి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఇంకా ఎక్కువ చెప్తే ఈ వీడియో మరి లాంగ్ అయిపోతుంది. ప్రభు చిత్తం మీద నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.